హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. సుప్రీంకోర్టు తీర్పుకే ఇక్కడ వాల్యూ లేకుండా పోయిందా అనిపిస్తూ ఉంది ఒకసారి ఆలోచిస్తూ ఉంటే. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ సజ్జల భార్గవ్ రెడ్డి అనే అతన్ని అరెస్ట్ చేయడానికి కూటమి గవర్నమెంట్ చాలా విధాలా ప్రయత్నిస్తూ ఉంది. గతంలో కూటమి గవర్నమెంట్ పైన సోషల్ మీడియా వేదికగా వైఎస్ఆర్సీపీకి అనుకూలంగాను టీడీపీకి వ్యతిరేకంగాను అనేక రకమైనటువంటి పోస్టులు పెట్టిన వ్యక్తిగా సజ్జల భార్గవ్ని కూటమి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చూస్తూ ఉంది. ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో కూటమి అప్పటి నుంచి సజ్జల భార్గవ్ రెడ్డిని వెతుకుతూనే ఉన్నారు అరెస్ట్ చేయడానికి, తనపైన శిక్షలు పడే విధంగా చేయడానికి. దానిలో భాగంగానే నెంబర్ ఆఫ్ కేసెస్ పెట్టి సజ్జల భార్గవ్ని అరెస్ట్ చేయడానికి చూశారు. కానీ అబ్స్కాండ్ అయిన సజ్జల భార్గవ్ సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. సుప్రీంకోర్టుని ఆశ్రయించిన తర్వాత సుప్రీంకోర్టు నుంచి తనకి ఊరట కలిగింది. తనని ఎవరు అరెస్ట్ చేయొద్దు, తనకి 10 రోజులు టైం ఇస్తున్నాము, ఈ ఎప్పుడు పెట్టిన కేసులు మొత్తం క్వాష్ చేసేటువంటి క్వాష్ పిటిషన్ వేసి క్వాష్ చేయించుకునేటువంటి అధికారం కూడా తనకిస్తూ ఉన్నాము. అంతేకాదు ఈ కేసులకు సంబంధించి హైకోర్టులో ఫైట్ చేసి హైకోర్టు కూడా అకార్డింగ్ టు రూల్స్ ప్రకారం ఫాలో అయ్యి సజ్జల భార్గవ్ కేసులో న్యాయం జరిగేలా చూడాలంటూ అంటూ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత సజ్జల భార్గవ్కి ఉపశమనం దొరికింది, 10 రోజులు బెయిల్ దొరికింది. హైకోర్టులతోనే అపియర్ అవ్వాల్సి ఉంది ఒక 10 రోజుల తర్వాత. కానీ ఈలోపే పోలీసులు అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు. ఎవరైతే సజ్జల భార్గవ్ని ఎట్టి పరిస్థితుల్లో అరెస్ట్ చేసి టార్చర్ చేయాలనుకుంటున్నారో వారి ఆదేశాల మేరకు కొంతమంది పోలీసులు వచ్చేసి సజ్జల భార్గవ్ కారు డ్రైవర్ని తీసుకుని వెళ్ళటం జరిగింది. అది కూడా మాయమాటలు చెప్పి విచక్షణ రహితంగా కొట్టడమే కాకుండా తనని చాలా ఇబ్బంది పెట్టారంటూ తను చెప్పడం జరుగుతుంది. ఒకసారి ఆ వీడియో మీరు చూడండి, మీకు అర్థమవుతుంది. ఈరోజు మేమందరం వైఎస్ఆర్సీపీ నాయకులు అందరం కలిసి కమిషనర్ ఆఫ్ పోలీస్ విజయవాడని ప్రత్యేకంగా కలిసి ఒక కేసు విషయాన్ని వారికి వివరించడం జరిగింది. అదేమిటంటే ఇదిగో నా పక్కన ఉన్నటువంటి ఈయన యామర్తి సుబ్బారావు. ఇతను వృత్తి డ్రైవింగ్. గత 5 సంవత్సరాల నుంచి సజ్జల భార్గవ్ దగ్గర, అంటే మా సోషల్ మీడియా యొక్క హెడ్గా పనిచేసిన సజ్జల భార్గవ్ ఇప్పుడు అతని మీద అనేకమైన కేసులు పెట్టినటువంటి సజ్జల భార్గవ్, ఆయన గురించి మీకు ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఆయన దగ్గర 5 సంవత్సరాల నుంచి డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఆ తరువాత ఆయన మీద ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన మీద అనేకమైనటువంటి అసత్యపు కేసులు, ఫాల్స్ కేసులు పెట్టి ఆయన్ని అరెస్ట్ చేయాలని ప్రయత్నం చేస్తున్న విషయం మీ అందరికీ తెలుసు. దానిలో భాగంగానే హైకోర్టు, సుప్రీంకోర్టుకి వెళ్ళి సజ్జల భార్గవ్ ప్రొటెక్షన్ కూడా తీసుకున్నారు. అరెస్ట్ చేయడానికి వీల్లేదనే ప్రొటెక్షన్ కూడా తీసుకున్నారు. నిన్న సుప్రీంకోర్టులో కూడా వాదనలు జరిగాయి. ఆయన ఆల్రెడీ ప్రొటెక్షన్ లో ఉన్నాడు, అరెస్ట్ చేసే పరిస్థితి లేదు అనే విషయం కూడా తేట తెల్లవిగా ఢిల్లీ వేదికగా సుప్రీంకోర్టులో కూడా ఆర్గ్యుమెంట్స్ జరిగాయి. సజ్జల భార్గవ్ దగ్గర పనిచేస్తున్నటువంటి ఈ సుబ్బారావు గారిని, ఈయన సింహాద్రి అప్పన్నపేట గ్రామానికి చెందిన వ్యక్తి, ఆగిరిపల్లి మండలం. ఈయన్ని నిన్న ఉదయం ఈయన్ని తీసుకొని పోలీసులు ఆయన దగ్గరికి వెళ్ళి మఫ్టీలో దీన్ని కొన్ని వివరాలు అడిగారు. సజ్జల భార్గవ్ అనే వ్యక్తిని ఎక్కడ ఉన్నాడు, నువ్వు ఆయన్ని ఫైనల్ గా ఎక్కడ డ్రాప్ చేశావు, ఎక్కడున్నాడో సమాచారం నువ్వు చెప్పు అని అడిగారు, ఒత్తిడి చేశారు. నాకు తెలియదు సార్, ఆయన అయితే లేడు, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడో నాకు తెలియదు, డ్రైవర్గా నేను పనిచేసే వ్యక్తినే తప్ప ఆయన వేరే బోట్స్ నాకు తెలియవు సార్ అని చెప్పాడు. ఇదే విషయం పోలీస్ స్టేషన్లో చెబుతూ రమ్మని ఆయన్ని ఒక
బండి మీద ఎక్కించుకొని ఆ ఇద్దరు కానిస్టేబుల్స్, మఫ్టీలో ఉన్న కానిస్టేబుల్స్ ఇద్దరు ఎక్కించుకొని మధ్యలో కూర్చోబెట్టుకొని విజయవాడ తీసుకొచ్చి ఆంధ్ర హాస్పిటల్ దగ్గరికి వచ్చిన తర్వాత ఈయనకి మంకీ క్యాప్, ఒక ముసుగు వేసి కళ్ళు కనపడుకోకుండా చేసి అక్కడ నుంచి కొంత దూరం తీసుకువెళ్ళి ఒక అపార్ట్మెంట్ లో, లిఫ్ట్ లో, అపార్ట్మెంట్ ఎలా చెప్పగలుగుతున్నా అంటే ఒక లిఫ్ట్ లో తీసుకువెళ్ళి ఒక గదిలోకి వెళ్ళిన తర్వాత ఆ గదిలో ఆయన మంకీ క్యాప్ తీసేశారు. అక్కడ పోలీస్ కానిస్టేబుల్స్ ఉన్నారు. దాంతో పాటు ఇంకా ముగ్గురు ఉన్నారంట, ఎవరో నిందితులు లాంటి వాళ్ళు, ఇలా పట్టుకొచ్చిన వాళ్ళు. ఈయన్ని చిత్రహింసలుగా చేశారు. నిన్నంతా కూడా విపరీతంగా కొట్టారు. సుమారు 2-2:30 దాకా కొట్టి కాళ్ళ మీద, చేతుల మీద నడవలేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు. కొట్టి మళ్ళా 2:30 తర్వాత మళ్ళా ముసిగేసి తీసుకొచ్చి, అంటే ఏ ప్లేస్ ఉందో చెప్పడానికి ఇతనికి అర్థం కాకుండా ఉండే విధంగా తీసుకొచ్చి మళ్ళీ ఆంధ్ర హాస్పిటల్ దగ్గర వదిలేసి వెళ్ళిపోయాడు. చావు బతుకుల మీద ఉంటే బంధువులు వచ్చి వారిని తీసుకువెళ్ళి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయడానికి హాస్పిటల్లో జాయిన్ చేస్తే మళ్ళీ తెల్లారిగట్ట బెడ్ లేవని తిప్పి పంపించేశారు. ఇన్ని దెబ్బలు తగిలినా కూడా. దీన్ని విచారణ చేయమని కమిషనర్ ఆఫ్ పోలీస్ కి వారి చేత కంప్లైంట్ ఇప్పించేందుకు మేము వచ్చాం. ఇది చాలా దారుణమైనటువంటి అంశం. పోలీసు వారు సజ్జల భార్గవ్ని పట్టుకోవడం కోసం విచారణ చేయవచ్చు, తప్పులేదు. సజ్జల భార్గవ్ని పట్టుకునే అవకాశం కూడా లేదు, ఎందుకంటే కోర్టు హ్యాస్ గివెన్ ఎ ప్రొటెక్షన్. అయినా మా నాయకుల్ని అరెస్ట్ చేసి లోపల పెట్టి బెయిల్ రాకోకుండా చేసి భయపెట్టాలనేటువంటి కార్యక్రమంలో ఒక అమాయకుడైనటువంటి డ్రైవర్ని, ఆయన మా పార్టీ కాదు, మా సింపథైజర్ అయితే అవ్వచ్చు, మా పార్టీ నాయకుడు కూడా కాదు, బ్రతుకు తెరువు కోసం డ్రైవింగ్ చేసుకునేటటువంటి యామర్తి సుబ్బారావుని అతి దారుణంగా చిత్రహింసలు చేసి సజ్జల భార్గవ్ యొక్క అడ్రస్ కనుక్కోవడానికి తాపత్రయపడ్డారు. ఇది మోస్ట్ ఇల్లీగల్ అని మనం చేస్తున్నాం. ఏదో చెప్తారు కదా, వాళ్ళు కొట్టారు, వీళ్ళని కొట్టారు, ఆ ఎంపీని కొట్టారు, చాలా గందరగోళం చేశారు. ఎంపీ అయినా, ఎమ్మెల్యే అయినా, డ్రైవర్ అయినా చట్టంలో సమానం అనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఈ విషయాన్ని సిపి గారికి ప్రాథమికంగా ఒక కంప్లైంట్ ఇచ్చాం. యాక్షన్ తీసుకుంటారు లేదు చూస్తాం. యాక్షన్ తీసుకోకపోతే వీ హ్యావ్ ఎ లీగల్ వేస్, సో మెనీ వేస్ ఉన్నాయి. మళ్ళా ఇంకా ఉన్నతాధికారులకి రిప్రజెంట్ చేస్తాం. అన్ని ఎగ్జాస్ట్ అయిపోయిన తర్వాత న్యాయపరంగా న్యాయస్థానాలకు కూడా వెళ్తామని మనం చేస్తున్నాం. ఎవరైతే తన డ్యూటీస్ లో అధికంగా ప్రవర్తిస్తారో, బియాండ్ ది డ్యూటీస్, పోలీస్ వ్యవస్థలో వారు అరెస్ట్ చేయవచ్చు, లేదా విచారణకు పిలవచ్చు, లేదా నోటీస్ ఇవ్వచ్చు తప్ప లాఠీ పెట్టి కొట్టడం కానీ, చిత్రహింసలు గురి చేయటం కానీ భారత రాజ్యాంగంలో సిఆర్పిసిలో తప్పిది. పోలీసుల మీద ప్రైవేట్ కేసులు కూడా పెట్టేటటువంటి అవకాశం ఉంది. ఇంతకు ముందు అనేక సందర్భాల్లో ప్రైవేట్ కేసులు పెట్టి పోలీసులు ఉద్యోగాలు కూడా ఊడగొట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి. నిరూపణ అయితే అని గుర్తుపెట్టుకోవాలి మనం చేస్తున్నాం. ఈ విధంగా బియాండ్ ది డ్యూటీస్ పోలీసులు ప్రవర్తన చేస్తున్నారని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. ఇది ఒకటే కాదు, మీకు మరొకటి కూడా చెప్తా. విజయవాడలోనే గౌతమ్ రెడ్డి గారి మీద 307 వేశారు. సరే, 307 కరెక్టా తప్ప, దట్ ఈస్ ద డిఫరెంట్ మ్యాటర్. ఇంట్లోకి ఎలా ప్రవేశించారు? రాత్రిపూట కిచెన్ డోర్లు తీసి పోలీసులు ప్రవేశించారు. సీసీ కెమెరాల్లో ఫుటేజ్ మీరు చూసి ఉంటారు అందరూ కూడా. అంతేకాదు, ఆమె పేరేంటి, మన ఎక్యూజ్డ్ మనకు అప్రెడ్ గారు సుధారాణి పట్టుకొచ్చి కొట్టి 5 రోజులు పెట్టుకుని తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే బిఫోర్ మేజిస్ట్రేట్ షీ హాస్ గివెన్ ఎ కంప్లైంట్ ఇచ్చింది. అలాగే కడపలో రవీంద్ర, ఆయన కూడా బిఫోర్ ది మేజిస్ట్రేట్ నన్ను కొట్టారని ఇచ్చారు. అంటే పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ సిపికి సంబంధించినటువంటి నాయకుల్ని, సోషల్ మీడియా యాక్టివిస్టుల్ని చేయి చేసుకుంటున్నారు, కొడుతున్నారు పోలీసు యంత్రాంగం. ఇది సరైన విధానం కాదు. ఇవాళ ఒక డ్రైవర్ ను కూడా పట్టుకుని కొట్టి మరి సజ్జల భార్గవ్ యొక్క అడ్రస్ తీసుకోవడానికి తాపత్రయం. ఎందుకే అంత తాపత్రయం? మేము ఎక్కడికి పోతాం? దేశాలను విడిపోతామా? న్యాయస్థానానికి వెళ్తున్నాం. న్యాయస్థానంలో తేలిన తర్వాత కోర్టులు ఒకవేళ మీకు బెయిల్ లేదు, మీరు హాజరు కావాల్సిందే, కోఆపరేట్ చేయాల్సిందే అంటే వస్తాం. వాట్ ఈస్ దేర్? చట్టానికి అతీతులు ఎవరు కాదు కదా. మీరు ఫాల్స్ కేసులు పెట్టారు, వాటి మీద న్యాయస్థానంలో ఫైట్ చేస్తున్నాం. మాకు హక్కులు ఉన్నాయి. యాంటిసిపేటరీ బెయిల్ తీసుకునే హక్కు ఉంది, క్రాష్ చేసే హక్కు ఉంది. ఈ హక్కుల కోసం మేము పోరాడుతుంటే
మా మీద ఈ విధంగా చిత్రహింసలు పెట్టి అమాయకమైనటువంటి ఒక డ్రైవర్ ని యామర్తి సుబ్బారావుని చిత్రహింసలకు గురి చేశారు. ఈ పాపానికి పరిష్కారం చంద్రబాబు నాయుడు గారు, అదే విధంగా రెడ్ బుక్ అధినేత ఆ రైటరు లోకేష్ మూల్యం చెల్లించక తప్పదని మనం చేస్తున్నాను. దీని మీద ఎంక్వైరీ చేయమని సిపి గారికి మేము చెప్పాం. చూస్తాం, ఎంక్వైరీ చేస్తారో లేదో చూస్తాం. తర్వాత ఫర్దర్ స్టెప్స్ కూడా వెళ్తామని ఈ సందర్భంగా నేను మనం చేస్తున్నాను. చూశారు కదా, ఆంధ్రప్రదేశ్ లో పోలీస్ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది? నిజంగానే ప్రజల కోసమే పనిచేస్తుందా, ప్రభుత్వాలకి తొత్తుగా మారిందా అనే విషయాలు సర్వత్రా ఆలోచనలు రేకెత్తిస్తూ ఉన్నాయి. సజ్జల భార్గవ్ రెడ్డి దొరకలేదనేసి తన డ్రైవర్ ని తీసుకెళ్లేసి ఒక అపార్ట్మెంట్ లో బంధించి రోజంతా కొట్టి తన్ని మళ్ళీ తీసుకొచ్చి ఎక్కడో గుర్తు తెలియని ప్లేస్ లో వదిలేశారంటే ఒక్కసారి ఆలోచించండి. ఆంధ్రప్రదేశ్లో రాజకీయ నాయకులు కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారే తప్ప వారు పరిపాలన చేస్తున్నారా అన్నది అర్థం కావట్లేదు. ఎందుకంటే అధికార పార్టీ ఇప్పటి వరకు చేసింది ఏమీ లేదు. సూపర్ 6 లేవు, ప్రజలకు చేసినటువంటి ప్రామిసులు ఏమీ చేయలేదు. పైగా అనేక రకమైన వివాదాలను సృష్టించి వాటితో పబ్బం గడుపుకుంటూ ముందుకెళ్తున్నటువంటి టీడీపీ కూటమి గవర్నమెంట్ కి ప్రజలకు మంచి చేసే ఉద్దేశం ఏమాత్రం ఉందో లేదో తెలియదు. కానీ రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పేసి గత వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ కాలంలో ఎవరైతే వాళ్ళ పైన అనుచితమైన పోస్టులు పెట్టారో అటువంటి సోషల్ మీడియా పైన ఈ విధంగా దాడులు చేయటం, అంతేకాదు ఈ రోజు చూసుకున్నట్లయితే 104 ఉద్యోగులు సమ్మెకి నోటీసులు ఇచ్చిన తరుణంలో వారిపైన హెస్మా ప్రయోగించి అణిచివేతలకు పాల్పడుతున్నటువంటి గవర్నమెంట్. ఏం చేద్దాం? ప్రజల హక్కుల గురించి మాట్లాడే హక్కు లేదు, ప్రజలకు రావాల్సిన పథకాల గురించి మాట్లాడే హక్కు లేదు. పోనీ ఆ పథకాలు ఇవ్వట్లేదని ప్రశ్నించే హక్కును కూడా తొక్కేస్తూ ఉన్నారు. అంటే నిరంకుశత్వంలోకి మన ఆంధ్రప్రదేశ్ని తీసుకెళ్లి వదిలేస్తూ ఉన్నారా? ఇది ఎంతకాలం సాగుతుంది అనే ఆలోచనలు ప్రతి ఒక్కరిలో రేకెత్తుతున్నాయి. చూద్దాం ఎంతవరకు ఈ నిరంకుశ పాలన మనం భరించాలో, ఆ తర్వాత ఏం చేయాలో, ప్రజలు ఎటువైపు మొగ్గు చూపుతారో, ఇప్పటి వరకు జరిగింది ఇకపైన జరిగేదాన్ని మర్చిపోయి మళ్ళీ ఓట్లేస్తారా అన్న అనేక విషయాల్ని మనం మనసులో పెట్టుకొని పరిపాలన సాగిస్తే మంచిదనేసి గవర్నమెంట్స్ కి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.